హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సండే 21st జనవరి సండే. ఈరోజు టైం వచ్చి 4:36 అయింది. ఇక రీడింగ్ 0 చేసిన. ఇప్పుడే సిఎన్జి పట్టించా, ఫుల్గా పట్టించేసిన. 700 రూపాయలు సిఎన్జి పట్టింది. ఇక ఆన్లైన్లో కూడా వెళ్ళిపోయినా. సో అయితే 5:30కి ఒకటి రిజర్వేషన్ ఉంది అనమాట మనకి. ఇగో 5:30కి ఉంది. ఇక్కడికి వెళ్ళి తార్నాక నుంచి ఎయిర్పోర్ట్కి అటే వెళ్తున్నా. తార్నాక సైడ్ వెళ్తున్నా. గంట టైం ఉంది. గంట అంటే ఒక 30 minutes మనకు బుకింగ్ అనేది అసైన్ చేస్తాడు. మళ్ళీ అలా బుకింగ్ పడితే ఓకే, పడకపోతే డైరెక్ట్ అడిగి వెళ్ళిపోతాయి. ఇక ఇది 1 hour ముందు రిజర్వేషన్ ఉంటే 1 hour ముందు ఊబర్లో బుకింగ్ పడదు. అందుకే ఓలా ఆన్ చేస్తున్నా. ఓలా ఆన్ చేసి ఓలాలో ఏమైనా పడితే అటు వెళ్ళిపోతా. ఆ రూట్ పడితే నిన్న ఓకే సిద్దిపేట పోయి వచ్చిందని అయితే పర్లేదు, మంచిగానే అయింది. చూద్దాం. ఈరోజు సండే, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇంకా బిజినెస్ ఉండాల. సండే మన బాగా జరుగుతుండే. బట్ ఈరోజు రేపు చూడాల. రేపు ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే పక్కా హాలిడే అని తెలిసింది. బట్ స్టేట్ అయితే తెలియదు. మండే మేబీ ఉండొచ్చేమో హాలిడేస్. అయోధ్య, జై శ్రీరామ్. ఓకే, తార్నాకైతే వెళ్తూ ఉంటా. ఒకవేళ బుకింగ్ పడితే తీసుకుందాం. రిజర్వేషన్కి పికప్కి అయితే వచ్చిన. సో ఇది బుకింగ్ వచ్చే ముందరగా మనకు టైం బాగుంది మంచిగా. ఇగో 137 రూపీస్ బుకింగ్ వచ్చింది ఓలాలో. ర్యాపిడోలో 144 రూపీస్ బుకింగ్ వచ్చింది. ఇక ఇది ఏందో, ఇది అమౌంట్ కట్టినా కూడా వస్తుంది ఇట్లానే. రీఛార్జ్ చేసిన 590 రూపీస్. ఇక 144 రూపీస్. 144, 137 నేను బుకింగ్ కంప్లీట్ చేసుకొని రిజర్వేషన్ కట్టుకైతే వచ్చిన. ఇంకా 7 minutes 30 seconds ఉంది. ఇంకా టైం 5:30 కదా పికప్. 5:22 అవుతుంది. ఎయిర్పోర్ట్ రిజర్వేషన్ డ్రాప్ అయింది. 650 రూపాయలు వచ్చింది 34 kilometers. 650 రూపాయలు. క్యాష్ కట్లేమో 708 రూపీస్. ఇందులో పెద్ద కమిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ కస్టమర్కి 200 రూపాయలు ప్రమోషన్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ బుకింగ్ 900 అయితే ప్రమోషన్ వచ్చి కాబట్టి 700. అందుకే మన దగ్గర కమిషన్ ఎక్కువ తీసుకోలే. ఏందో బై, అసలు సీరియల్ కూడా రాలే. ఇక చూడు, ఈ రెండు ఏది తీసుకునే వేస్టే. వద్దు. ఊబర్గో 266, 270. ఈ రెండు ఎందుకు వేస్ట్ అంటున్నా అంటే, కంపల్సరీ ఈ టైంలో గంట పైన పడుతుంది, తక్కువ పట్టనే పడుతుంది. దాని బదులు బయటకు పోవడం బెటర్. సో ఇక బయటకి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా ఇప్పుడు ఫ్రీ పార్కింగ్లోకి వచ్చిన. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి అంటే బాలగూడ సైడ్ వెళ్ళిపోతాం. ఫస్ట్ రిజర్వేషన్ ట్రిప్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి బాలాపూర్ అటు పోతున్నా. బుకింగ్ ఏం పల్లె ఇంకా. సరేది అనేసి నుంచి చూసిన వెళ్ళిపోయినా. అక్కడ దాకా అటు పోయినా బుకింగ్ పల్లె. అయితే ఇంకా ఇంటికి పోయి తినేసి వద్దామని ఇంటికి పోయి తినేసి మళ్ళీ బయటకు వచ్చిన. బయటకు వచ్చి మళ్ళీ సికింద్రాబాద్ దగ్గర దాకా పోయినా. పోతే ఇక ఒకటి ఇంటర్సీట్ పడింది, క్యాన్సిల్ అయింది. 9:42కి రైడర్ క్యాన్సిల్. దీని తర్వాత తార్నాక నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నవోటల్ కాడికి ఉంది. నవోటల్కి ఎయిర్పోర్ట్ కాదు డ్రాప్. ఇది నవోటల్కి 44.9 kilometers 502 రూపీస్ ఇచ్చిండు. ఓకే, ఓవరాల్గా దీంట్లో అయితే 1152 అయింది. ఓకే, నవోటల్కి డ్రాప్ చేసిన. అక్కడ నుంచి ప్రీమియర్ అయితే ఇచ్చిండు, ఊబర్ ప్రీమియర్. వచ్చిన లోపలికి అయితే వచ్చిన. వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఏదో గంట పట్టేది ఎట్లా ఉంది. టైం 11:29 అయింది. ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక ప్రీమియర్ కావాలి. గో వచ్చినా మంచిగా ఉండేది, ఒక హాఫ్ అన్ అవర్ అటు వెళ్ళేది. కానీ ఈ ప్రీమియర్ వెహికల్స్ కావాలి. చూద్దాం.
11:30. ఇగో ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పికప్ తొందరగా వచ్చింది. 30 పోయినాం కదా, ఒక 10 నిమిషాలలో వచ్చేసింది. హైటెక్ సిటీ ఆవాస హోటలు. ఇగో 34 కిలోమీటర్స్కు 457 ఇచ్చిండు. ఓకే, పర్లేదు. రిటర్న్ పికప్ అయినా ఊబర్ ప్రీమియర్ కాబట్టి అంత ఇచ్చిండు. అది డ్రాప్ చేసి ఇగో ఏమి వరకు వచ్చిన ఖాళీగా బుకింగ్ అక్కడి నుంచి చిన్నగా వచ్చిన పర్లేదు. ఇంకా టైం 1 అవుతుంది. 1 అయింది. ఇక ఇట్లా ఉంది, బిజినెస్ లేదు. సరే ఈరోజు సండే అనుకుంటే బాగా అవుతుంది అనుకున్నా. కాలే, చూద్దా కొంచెం చూస్తా. ఇట్లనే అయితే ఏదో ఒక బుకింగ్ తీసుకొని ఇంకా ఇంటికి పోయి రేపు పొద్దున స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా పొద్దున రేపు మండే కదా, మంచిగా వచ్చు. అదే కాకుండా మేబీ హాలిడే ఉండకపోవచ్చు, చూద్దాం. బుకింగ్లేమో కానీ ఇది అసలు బుకింగ్ లేవు. సండే ఉండట్లేదు. సండే మంచి జరుగుతుండే కానీ సండే ఉన్నట్టు అస్సలు లేదు అసలుకి. ఏమి మేళకాలు వెయిట్ చేసి లాస్ట్కు ఇదో కొండాపూర్ నుంచి రాఘవేంద్ర నగర్ నుంచి ఒక పికప్ వచ్చింది చూడు తార్నాకకి. 27 కిలోమీటర్స్కి 59 మినిట్స్ టైం పట్టింది. 421 రూపీస్ వచ్చింది. 460 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. తార్నాక నుంచి మల్లాపూర్ నాచారం వరకు వచ్చిన. మల్లాపూర్ పోయేసి మళ్ళీ నాచారం వరకు వచ్చి సైడ్గా అయినా బుకింగ్స్ అయితే లేవు. అయితే నాకు ఆల్రెడీ చూడండి టైం 3:22 అయింది, 3:30 అవుతుంది. ఓకే, ఇప్పుడైతే నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక ఊబర్ మొత్తము 2032 అయింది. 2032 ప్లస్ ర్యాపిడోలో 144 ప్లస్ ఓలాలో 137. ఇది ఈరోజు మన ఎర్నింగ్స్ 2313 రూపాయలు. ఓకే, ఇందులో మన సిఎన్జి 230 కిలోమీటర్ జరిగింది. 900 రూపీస్ సిఎన్జి చేసుకున్నాము. మైనస్ ఈఎంఐ మెయింటెనెన్స్ తీసేయంగా ఈరోజు మన సంపాదన లాగిన్ అవర్స్ వచ్చి 11.5 అవర్ లాగిన్ అవర్స్ అయితే చేసినాము. 11.5 గంట కష్టపడితే మనకు 400 రూపాయలు వచ్చింది. 400 రూపాయలు మాత్రమే వచ్చింది. మామూలుగా ఉంటుండే కానీ సండే ఈరోజు సండే లెక్క అస్సలు లేదు. సరే కానీ రేపు మండే రేపు చూసుకున్నాం. ఓకే, అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఇక. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినప్పుడు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టచ్చు కదా. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ మంచిగానే వస్తున్నాయి, కానీ లైక్లు కొట్టచ్చు కదా. ఓకే, ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మంచిగా సపోర్ట్ చేస్తున్నా, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మీకు మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.